హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టికెట్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ హిట్ 3. నాని గారి హీరోగా నటించిన ఈ సినిమా చూడగానే నా ఫీజులు లిటరల్లీ ఎగిరిపోయాయి భయ్యా. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేయడం మర్చిపోకండి. ఈసారి మన హీరో అర్జున్ సర్కార్ ఒక మిస్టరీ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ కేసులో ఉన్న ట్విస్ట్లు, సస్పెన్స్ అన్నిటిని తట్టుకుంటూ విలన్స్ని ఎలా పట్టుకున్నాడు, ఎలా కేసుని సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ కోర్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్లో మాత్రం ర్యాంపేజ్ భయ్యా. ఆ ట్విస్ట్లు, ఆ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఇవన్నీ పీక్స్. మూవీలో పాజిటివ్ పాయింట్స్ చెప్పాలంటే నాని గారి యాక్టింగ్ సాలిడ్. ఆయన యాంగర్ ఇష్యూస్తో ఉండే క్యారెక్టర్కి జస్ట్ ఫిట్ అయ్యారు. స్క్రీన్ ప్లే కూడా గ్రిప్తో వెళ్ళింది. క్యామియోస్ సర్ప్రైజింగ్గా వర్కౌట్ అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి. స్టోరీ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్లో ఫైట్ సీన్ పీక్ మూమెంట్. లాస్ట్లో వాళ్ళు హిట్ 4th కేసు గురించి హింట్ ఇచ్చారు. ఒక కొత్త మిస్టరీకి డోర్ ఓపెన్ చేశారు. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో చూడాలి. డైరెక్టర్ శైలేష్ గారు ఈ సీన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా డీప్గా తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో మనల్ని ఒక ఫీల్డ్ లైక్ లిటరల్లీ తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరగబోతుందిరా అనే ఫీలింగ్ ఆడియన్స్లో కంటిన్యూగా బిల్డ్ చేశారు. ఇక ఇందులో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎం అంతగా కనెక్ట్ కాలేదు. లవ్ ట్రాక్ బలహీనంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ నరేషన్ కొంచెం స్లో. స్క్రీన్ మీద హై టెన్షన్ సీన్లు అనిపించాల్సినవి కొన్ని చోట్ల ఫ్లాట్ అయ్యాయి. అర్జున్ సర్కార్గా నాని గారు తన స్థాయిని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఆయన యాంగర్లో ఉండే క్యారెక్టర్, ఫైట్స్లో ఉండే ఇంటెన్సిటీ జస్ట్ ఎక్సలెంట్. ఇక శ్రీనిధి క్యారెక్టర్ అయితే లవ్ స్టోరీ కోసమే పెట్టినట్టుంది. ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు. కోమలి ప్రసాద్ గారి క్యారెక్టర్ ఓకే. రావు రమేష్, సముద్రకని క్యారెక్టర్లు హిట్ యూనివర్స్కి తగ్గట్టుగానే ఉన్నాయి. వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్లే సెకండరీ క్యాస్టింగ్ బలంగా నిలబడింది. డైరెక్టర్ శైలేష్ కోలన్ గారు స్టోరీ పాయింట్ని బాగా రాసుకున్నారు. ఇంట్రడక్షన్ స్టేజీ థీమ్ బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ నరేషన్ మాత్రం కొంచెం వీక్. క్యామియోస్తో హైప్ క్రియేట్ చేశారు, అది బాగానే వర్కౌట్ అయ్యింది. హిట్ యూనివర్స్లో ఈ పార్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ ఇట్స్ గుడ్ బట్ నాట్ ఎక్సలెంట్. హిట్ 1, హిట్ 2తో కంపేర్ చేస్తే హిట్ 3 ఓకే అనిపించింది, కానీ ఆ ఇంపాక్ట్, ఆ ఇన్వాల్వ్మెంట్ లేదు. నాని గారి ప్రెజెన్స్ వల్లే మూవీ నిలబడింది. ఫైనల్గా చెప్పాలంటే కథలో ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఇక ఫైనల్గా హిట్ 3కి నేను ఇచ్చే రేటింగ్ 7.9/10. మీకు మూవీ ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజేయండి. ఇక ఇలాంటి యూనిక్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.